హరీష్ రావు గారికి నోట్లకి వెళ్తే అబద్ధాలు. కేటీఆర్ అనే అతను మాట్లాడే మాటలన్నిటి పచ్చి అబద్ధాలు. అబద్ధాలతోని తెలంగాణ అమాయక ప్రజలను మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసి దగా చేసి అధికారానికి వచ్చారు. ఆ తర్వాత 10 ఏళ్ళు నియంత పాలన నడిపించారు. ఆ తర్వాత 10 ఏళ్ళు అసెంబ్లీలో ఒక్కనాడు కూడా ప్రతిపక్ష పార్టీలకు అవకాశమే మాట్లాడడానికి ఇవ్వలేదు. మా భట్టు విక్రమార్కన్న గారికి ఆనాడు ప్రతిపక్ష పార్టీ నేత భట్టు విక్రమార్క గారికి అవకాశం కూడా ఇవ్వలేదు అసెంబ్లీలో. అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనే మాట్లాడనివ్వలేదు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కూడా మాట్లాడనివ్వకుండా చేశారు. మరిది మీరు ప్రభుత్వం 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంటే ఎవరికి మైక్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇచ్చినా ఒక్క నిమిషం మాట్లాడగానే కట్ చేశారు. వాస్తవానికి ఈరోజు మీకు అసెంబ్లీలో మాట్లాడే అర్హత మీకు లేదు. అసలు మీకు మైక్ ఇవ్వకూడదు ఫస్ట్. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోసినటువంటి డబ్బు 3 లక్షల కోట్ల డబ్బు ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టారు మీరు కేటీఆర్, హరీష్ రావు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని బినాం పేర్ల మీద ధరలెక్కించుకున్నారు మీరు. రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ ఇసుక కాడ నుండి మొదలుకుంటే ఎక్కడ కూడా ఇడిచిపెట్టకుండా దోషేశారు. అటువంటి దుర్మార్గులను అసెంబ్లీలో మాట్లాడనివ్వకూడదు అని అంటున్నా నేను. అసలు అసెంబ్లీలో వాళ్లకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వకూడదు. అట్లాంటి నియంత పాలన పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి మూర్ఖులకు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడే అర్హత లేదు అని చెప్తున్నాం. అదేవిధంగా హరీష్ రావు అంటుండు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నా మీద పోటీ చేస్తూ రా సిద్దిపేటకు. నీ మీద పోటీ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు అవసరమా? నీ స్థాయి ఏంటిదో ఒక్కసారి హరీష్ రావు గారు గుర్తు చేసుకో. నీ బతికేంటిదో ఒక్కసారి గుర్తు చేసుకో. గత చరిత్రను గుర్తు చేసుకో. నువ్వు కష్టపడి జడ్పీటీసీ కాలేదు, కష్టపడి ఎమ్మెల్యేవు కాలేదు, కష్టపడి ఏదీనికి కూడా కష్టపడలేదు. కేసీఆర్కు ఛాయలు అందించుకుంటూ ఉన్నోడివి. మీరు వారసత్వంగా నువ్వు మామ పేరు చెప్పుకొని తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని సిద్దిపేటలో గెలిచావు. మా ముఖ్యమంత్రి గారు మరి ఎవరి పేరు చెప్పుకోలేదు. హరీష్ రావు, నీకే చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరి పేరు చెప్పుకొని గెలవలే. జడ్పీటీసీగా ఆయన సొంతంగా గెలిచిండు, ఎమ్మెల్సీగా ఆయన సొంతంగా గెలిచిండు, ఎమ్మెల్యేగా
కొడంగల్ ప్రజలు నమ్ముకొని ఓట్లేశారు. ఏ సెంటిమెంట్ను వాడుకోలే, ఏ నాయకుని పేరు చెప్పుకోలే. మల్కాజిగిరి పార్లమెంటులో ఎవరి పేరు చెప్పలే. ఆయన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద, అదేవిధంగా ఆయన కష్టాన్ని నమ్ముకొనే గెలిచిండు అక్కడ. హరీష్ రావు గారు అది కష్టపడి వచ్చాడు. సెంటిమెంట్నో, తండ్రి మామనో, అత్తనో, మా అయ్యనో పేర్లు చెప్పుకొని పట్టుకుంటూ రాలే. ఆయన సొంత కష్టాన్ని నమ్ముకొని వచ్చిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వేమో సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని, మీ మామను అడ్డం పెట్టుకొని గెలిచినవు. నీకెక్కడదే అర్హత, మాట్లాడే అర్హత? మా ముఖ్యమంత్రి ఆఫ్టరల్, నువ్వు ఆఫ్టరల్ ఛాయ్ అందించుకుంటూ ఉన్నటువంటి వాడివి, సెంటిమెంట్ను అడ్డం పెట్టుకున్నటువంటి వాడివి, దొర అహంకారం ఉన్నటువంటి వాడివి. నీకు మా ముఖ్యమంత్రికి ఏమన్నా పోలిక ఉన్నదా అని అంటున్నా. నీ మీద మా ముఖ్యమంత్రి అవసరం లేదు. నీ మీద కుక్కను పెట్టినా రేపు గెలుస్తుంది అని అంటున్నా. నీ మీద ఒక ఆడిబిడ్డని పెట్టినా గెలిచేస్తుంది అంటున్నా. ఇంత అంతెందుకయ్యా, రేపు పొద్దుగాల నీ మరదలే సిద్దిపేటలో పోటీ చేయడానికి వస్తుంది. దమ్ముంటే కవిత మీద గెలిచి మాట్లాడు. ఇంకెవరెందుకయ్యా నీకు? దమ్ముంటే మీ సొంత మరదలే కదా, కేసీఆర్ బిడ్డ కవిత పోటీ చేస్తుంది, ఆమె మీద గెలియు అంటున్నా. మా ముఖ్యమంత్రి స్థాయి దాకా నీ బతికేటిదయ్యా బాబు. ముఖ్యమంత్రి స్థాయికి తగిన వాడవు కావు నీవు. నీ స్థాయి కూడా అది కాదు. నీకు దమ్ముంటే అక్కడ కవిత గారి మీద గెలిచిరా. సిద్దిపేట ఆ సిద్దిపేట కవిత పుట్టినూరు. సిద్దిపేటకు నువ్వు మార్వారం పోయి ఛాయలు అందించుకుంటా ఉండి గెలిచేచ్చినోడివి. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని ఎస్టీలను బీసీలను మోసం చేసి నీ మామను అడ్డు పెట్టుకొని గెలిచొచ్చినోడివి. ఊరు సీఎం రా పోటీ చేస్తాం. సీఎం నువ్వు సీఎం నీ మీద పోటీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఆ స్థాయికి దగ్గ మనిషివి కూడా కాదు. నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంది? నీ స్థాయికి దగ్గ మనుషులను అక్కడ పెడుతున్నాము. అక్కడ వస్తున్నారు. నీకు తగిన మిండలు వస్తున్నారు. ఆడికి నువ్వు తొందరపడకు. కాంగ్రెస్ పార్టీ తరఫున సరి అయిన మొగోనే వస్తాడు, నువ్వు తొందరపడకు. అదే సిద్దిపేటలో పుట్టి పెరిగినటువంటి వాడే నీకు పోటీలో ఉంటాడు. అదేవిధంగా మీ మరదలు కవిత గారు కూడా ఉంటాడు. దమ్ముంటే కవిత గారి మీద గెలిచిరా, అప్పుడు మాట్లాడు నువ్వు అసెంబ్లీలో. నెక్స్ట్ కవిత గారే నిలబడేది అక్కడ కాబట్టి అక్కడ గెలిచిరా, అప్పుడు మాట్లాడు. నువ్వు ఇవాళ అసెంబ్లీలో అందరినీ తప్పుదో పట్టించే కార్యక్రమాలు, మీ కేటీఆర్, నువ్వు, మీ అహంకార ధోరణి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. ఏమనంటే స్కీములు అమలు చేసిండ్రా. లుచ్చానా కొడుకులారా, మీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పటి వరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చేసిన అప్పే 3 లక్షల కోట్ల అప్పు తీర్చడం జరిగింది. మిత్తిలు కట్టుకుంటా, ఇంట్రెస్టులు కట్టుకుంటా 3 లక్షల కోట్ల అప్పు మా ప్రభుత్వం మీద భారం అయిపోయింది మీరు చేసిన అప్పు.
అవిట్టి కట్ట 2023 నుంచి 2000 ఇప్పుడు 26 25 26 వరకు మొత్తము 3 లక్షల కోట్ల అప్పు కట్టవలసి వచ్చింది. మీరు కాంట్రాక్టులకు పైసలు ఇవ్వలేదు, వాళ్ళతోని పనులు చేయించుకున్నారు. గ్రామ సర్పంచులకు ఇవ్వలేదు, అవిటిని మేమే కట్టవలసి వచ్చింది. కాంట్రాక్టులకు మీరు రూపాయి ఇవ్వలేదు, మేమే ఇవ్వవలసి వచ్చింది. వాళ్ళు ప్రభుత్వ పనులు చేసిన వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టు పనులు చేసిన వాళ్ళు, వాళ్ళకు బిల్లులు చెల్లించలే మీరు మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో. అటువంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అప్పులన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ మొత్తం అప్పులు చేసిపోయారు. కాంట్రాక్టులకు బిల్లు ఇవ్వలేదు మీరు, ఆ బిల్లన్ని మేము ఇస్తున్నాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. సర్పంచులకు, గ్రామ సర్పంచులకు మీరు బిల్లే ఇవ్వలేదు, అది మా ప్రభుత్వం ఇస్తుంది. మీరు చేసిన అప్పులు మా ప్రభుత్వం కడుతున్నది, అవి కట్టే వరకే తలపనం తోకలకు వస్తుంది. 3 లక్షల కోట్లు మీరు చేసిన అప్పుడు కట్టడం జరిగింది. అది గుర్తుపెట్టుకో హరీష్ రావు. మీరు మరీ స్కీములు అమలు చేస్తున్నారా? మీరెన్ని హామీ ఇచ్చింది, ఎంతమందిని మోసం చేసినాయా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇచ్చారా? దళితులకు, నిరుపేద దళితులకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? మోసం చేసిండ్రు కదా. దళిత బంధు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? మోసం చేసిండ్రు కదా. బీసీ బంధు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? మోసం చేశారు కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసుకుంటూ ప్రజలను మోసం చేసింది ఇది కదా. దళితుడి సీఎం ఎత్తనన్నారు, చేసిండ్రా? ఇది మోసం చేసినట్టే కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? ఇది మోసం చేసినట్టే కదా. రైతులకు రుణమాఫీ ఎత్తము అని చెప్పిండ్రు, 10 ఏళ్ళు మీరు రైతులకు రుణమాఫీ చేయలే. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి రుణమాఫీ చేసిండ్రు, రైతుల రుణమాఫీ. మరి మీరు 10 ఏళ్ళు ఉండి రైతులకు రుణమాఫీ చేసిండ్రా? పోనీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిండ్రా? రైతు బీమా ఇచ్చిండ్రా మీరు? అరే దుర్మార్గులారా, ఇంత మోసాలు చేసుకుంటూ వచ్చి ఇంకా మా ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. ఒక దిక్కు మీరు చేసిన అప్పులు కట్టుకుంటూ, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మీరంతా చేసిన రాష్ట్రానికి చేసిన అప్పులు మా ప్రభుత్వం కట్టుకుంటూ మళ్ళీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేరుస్తున్నాము. ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? హరీష్ రావు, కేటీఆర్ చెప్పండి. మీరు 10 ఏళ్లలో నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు, ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? మరి ఇవ్వలేదే. ఇవన్నీ మోసాలు మీరు చేసినాయి కాదా. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినరు, ఇది మీరు మోసం చేసింది కాదా. అందుకోసమే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడారు హరీష్ రావు గారు. మాట్లాడే ముందు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం చేయకండి. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు.